మంత్రి పదవి ఇస్తానని రేవంత్ మాట ఇచ్చారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేకు. కాకా కుటుంబంలో ఒకరికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తనకు హామీ ఇచ్చారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం తనకు ఉందన్నారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ తనకు మంత్రి పదవిపై పెద్దగా ఆశ లేదన్నారు. కానీ మాలల అభివృద్ధి హక్కులే తనకు ముఖ్యమన్నారు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరగనున్న ఎస్సీల బహిరంగ సభకు మాలలు భారీ సంఖ్యలో హాజరై తమ ఐక్యతను చాటాలే, బలం చూపించాలి. ఇక సార్కు మరి మాలల అభివృద్ధి లక్ష్యం అంటున్నారు, వాళ్ళు ఉన్నతంగా ఉండాలంటున్నారు. అదేవిధంగా వీళ్ళ హక్కుల కోసం కొట్లాడతా వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయనే ఎన్నికలకు ముందే వివేక్ వెంకటస్వామి గారికి బలమైన హామీలు ఇవ్వడం జరిగింది. పాపం సార్ ఎప్పుడో మంచి పొజిషన్లో ఉండేయాల్సింది, ముందునే అసలు మంత్రి పదవి రావాల్సింది. కానీ పాపం కొంత లేటుగా ఆలస్యమైనా కూడా మంత్రి పదవి ఇస్తానే ఒక నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ఆయన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం నాకు. అయినా మంత్రి పదవి కంటే నాకు ముఖ్యంగా మాలల అభివృద్ధి, మాలల యొక్క మంచి ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళకంటే నేను ఏం గొప్ప కాదు. సో మాలను అభివృద్ధి చేయాలి, వాళ్ళ హక్కులను కాపాడాలని చెప్పి పదే పదే మాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడుతున్నారు. డిసెంబర్ 1కి హైదరాబాద్లో పెద్ద సదస్సు లక్షల మందితోటి సభ నిర్వహించబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో రెండో అతిపెద్ద జనాభా మాలలదే. వాళ్ళ హక్కుల కోసం కొట్లాడతా, వాళ్ళ అభివృద్ధి కోసం కొట్లాడతా, నా జీవితమే మాలకు అంకితం అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న సందర్భం. మరి మంత్రి పదవే ముఖ్యం సార్ ఇది అన్నిటికన్నా.